నిజానికి కృష్ణా జిల్లాకి ఒక తలమానికమైన ఈ బాడీ బిల్డింగ్ ఫీల్డ్లో అశోక్ గారు చేసిన సేవల్ని అంటే చాలా మందికి అగోచరంగా ఉంటాయి. గోచరం అంటే కనబడివి కనబడనివి. ఈయన విజయ్ కుమార్ రెడ్డి గారు జుంపండి అప్పట్లో పెట్టారు సార్ 94లో. అక్కడ రమణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు గ్రామంలో చాలా పెద్ద ఫ్యాక్షన్ ఉండేది సార్. ఇప్పుడు కూడా మేము ఒక్కరుగా ఉండలేదు. నా దగ్గర కూడా 30 మంది మనుషులు ఉండేవాళ్ళు. అన్నిటి చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళం. మా దగ్గర వెపన్స్, తుపాకులు ఉండేవి, బాంబులు ఉండేవి. ఆ ఫ్యాక్షన్ లైవ్లో చూసేవాళ్ళం సార్. చంపుకోవటం, నరుకోవటం ఉంటుంది కానీ మాకు అలవాటే మాకు అవన్నీ. కాకపోతే ఏంటంటే విజయవాడలో వచ్చి అంత మౌనంగా ఉండి ఏదో తెలియనట్టుందో తప్ప అక్కడ ఉన్న 20 సంవత్సరాలు కూడా మేము అన్ని అనుభవించాం సార్ అంతా. ఇప్పటికీ అందరూ కూడా నాతో పాటు అదే ఫ్రెండ్షిప్ ఉన్నారు, అదే ప్రాణ స్నేహితులు ఉన్నారు. అందరూ కూడా ఇప్పుడు నాకు డైలీ టచ్లో ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆ రోజు ఉన్న 20 సంవత్సరాలు కూడా అందరూ నన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు సార్. నా వెనకే నడిచారు అంతా. ఎప్పుడు 30-40 మంది జనం నాతో పాటు ఉండేవాడు సార్. ఎప్పుడు ఏ రోజు కూడా ఒక్కడే ఉండలేదు. సింగిల్గా ఎప్పుడు కనపడలేదు సార్. విజయవాడ వచ్చిన తర్వాతే నేను ఒక మనిషిగా కనపడుతుంది తప్ప అక్కడ జిల్లా రాయలసీమలో ఉన్న ప్రాంతం, ఆ విమానం ఎప్పుడు కూడా నేను ఒక్కనే ఉండలేదు సార్. ఈ కృష్ణా జిల్లాలో చేసిన సేవలంతా కూడా ఒక లెక్క అయితే, దాన్ని మించి ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి రాయలసీమ వెళ్ళి అంటే బాడీ బిల్డింగ్, తర్వాత ఏమో శరీర దారుఢ్యం, మామూలుగా భయభర్త దారుఢ్యం తప్పించి శరీర దారుఢ్యం కోసం ఏదో చేద్దామని తపన లేని ఏరియాలోని రాయలసీమలో అలాగేంటే కొంచెం ఈ ఫ్యాక్షన్ జోన్లో ఉన్న దీంట్లోనే యేసుక్రీస్తు ఒక 18 సంవత్సరాల జీవితం మిస్టీరియస్గా ఉంటుంది. అంటే కనపడదు ఎక్కడ, దాని గురించి ఎక్కడ అని చాలా తజ్జం. అలాగే అశోక్ గారి జీవితంలో కూడా ఒక 20 సంవత్సరాల జీవితం ఎక్కడ అంటే అదొక రకమైన కథాంశం అనమాట. ఈయన పొద్దుటూరులోని జిమ్ స్టార్ట్ చేసి ఫ్యాక్షన్ జోన్లో అంటే నిజంగా అక్కడ కొత్త ఒప్పుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. తర్వాత ఒప్పుకున్న తర్వాత చాలా ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత రాయలసీమ ప్రజలు ఏంటంటే చివరి వరకు కూడా వదిలిపెట్టరు. వాళ్ళకున్న అది మంచి విషయం. అది అటువంటి ఆ ప్రాంతంలో ఈయన జిమ్ నెలకొల్పి చాలా మంది ఈ క్రీడాకారులను తయారు చేసి వ్యాయామం పట్ల అభివృద్ధి చేసి ఒక ప్రపంచాన్ని నెలకొల్పారు. అక్కడ విత్తనం వేసిన విత్తనం ఫలదీకరించి అనేకమైన మొక్కల కింద అనేక మంది జనాలు అంటే అక్కడ లోకల్ పీపుల్ ఈ రోజు శిష్యులు. ఎంతమంది శిష్యులు అంటే నేను ప్రత్యక్షం చూశాను సతీష్, నేను కళ్ళతో చూశాను. నాకు అంతవరకు ఈయన జీవితం అనేది నాకు తెలియదు. రమణారెడ్డి గారు, రాజమ్మ గారు, విజయ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఒక కొడుకులాగా పెంచారు సార్. 18 సంవత్సరాలు కొడుకుగా అంటే ఎక్కువ చూస్తున్నారు. అందరూ కూడా నన్ను అసలు వాళ్ళ కొడుకునే అంటారు. ఇప్పుడు కూడా మీ అమ్మ, మీ నాన్న, మీ డాడీ అన్నట్టుగా కొడుకులాగా చూసుకుంటారు సార్. అసలు అందరూ అంత ప్రేమతో ఉండేవాళ్ళు సార్ అంతా. ఏ రోజు నన్ను వాళ్ళు కూడా ఎక్కడికి ఒక్కడనే పంపించలేదు. అక్కడున్న పరిస్థితులు బట్టి మా ముందే నరుకుంటారు, మా ముందే బాంబులు వేసుకుని అటువంటి ఫ్యాక్షన్ జోన్ వచ్చినాను సార్. నేను నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలియనట్టుగా ఉండటం తప్ప మేము అన్నీ అనుభవించినాం సార్. అంతా దేనికి భయపడేవాళ్ళం కాదు, గట్టిగా నిలబడేవాళ్ళం సార్ అంతా. ఈ రోజు కూడా ఇప్పుడు నాకు ఏదో అవసరం వచ్చినప్పుడు కూడా పొద్దుటూరు కడప జిల్లాకు ఫోన్ చేస్తారంటే నాకు ఏ విషయానికి హెల్ప్ చేసే టీం కూడా నాకు ఇప్పుడు అట్లనే ఉంది. అంత స్ట్రాంగ్ టీం ఉంది సార్ నాకు. నా శిష్యురకం అంత గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు అయ్యారు. వాళ్ళందరూ కూడా నాకు డైలీ ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. నాకు ప్రతిరోజు విజయవాడ వస్తే నాకు కలవకుండా అయితే వెళ్ళరు సార్ వాళ్ళంతా. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మాస్టర్ అన్నారు. అశోక్ గారిని వేరేగా చూస్తున్నారు. ఏంటి అశోక్ గారు నేను చెప్పలేదు. అప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ అలా చేశారండి అని చెప్పాను. ఎన్ని సెటిల్మెంట్లు, ఎన్ని జనాలు తీసుకురావడం, ఎంతమందిని తయారు చేయడం, ఇది ఒక అద్భుతమైన చరిత్ర. ఆ తర్వాత మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆ శిష్యుగణం అంతా కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. మళ్ళా వీరు మన ఇక్కడికి రావడం జరిగింది. అదొకటే కాకుండా నన్ను ప్రేమగా కొడుకులాగా పెంచిన రాజమ్మ గారి వల్ల వాళ్ళ అమ్మ సార్. ఆమె మోపిరి ఎల్లమ్మంటారు, ఎల్లమ్మవ్వ. అక్కడ అవ్వ అంటారు, ఇక్కడ అమ్మమ్మ అంటాము. కానీ ఆమె చాలా గట్టి. ఆమె నాకు ఉన్న 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎప్పుడు మధ్యాహ్నం కూడా రాగి సంగటి, జొన్న రొట్టెలు అవి పెట్టేస్తారు. అసలు వాళ్ళకి మనవరాళ్ళు కొడుకులు పుట్టినప్పుడు కూడా వాళ్ళందరూ ఒక రకంగా, కానీ నన్ను అందరికంటే గొప్పగా చూసేది. వాళ్ళు కూడా ఒక మాట అన్నా కూడా నొప్పునేది కాదు, ఎందుకు ఆయన అట్లా అంటారు అనేసి. అంత కొడుకు అంటే నన్ను అంత బాగా పెంచారు సార్. ఏదైనా అక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో భోజనం కానీ, టిఫిన్ కానీ, పండగ చూసినప్పుడు ఫస్ట్ నేను తిన్న తర్వాతే వాళ్ళు తిని అంత ప్రేమగా చూసుకున్న వాళ్ళు. నేను ఒక గంట లేట్ అయితే అప్పుడు ఫోన్ లేకపోయినా సరే వాళ్ళని ఎంక్వైరీ చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నాడని. నేను అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అయ్యి చేసినప్పటికీ నేను వచ్చేంత వరకు నిద్రపోయేవాళ్ళు కదా సార్. అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు. 4-5 సార్లు నా మీద కూడా అనుకోని విషయాల మీద కొంచెం చిన్న పెద్ద గొడవలు జరిగినప్పటికీ శంకరాపురం నుంచి కృష్ణారెడ్డి గారు,
నా విషయం మీద రాజీ అయిపోతే ఇల్లు మొత్తం తీసేస్తాం, పోలీస్ స్టేషన్ నుంచి నన్ను రాత్రి తీసుకొచ్చి అందరూ వార్నింగ్ ఇచ్చిన రోజు కూడా ఉన్నాయి సార్. అంతగా ఉండొచ్చిన వాళ్ళకి అంత గట్టి ఫ్యాక్షన్ ఉండేది సార్. మాకు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు కూడా మాకు నమ్మకం ఉండేది కాదు, అట్లా ఉండేది అప్పట్లో మాకు. ఆ తర్వాత 2, 3, 4, 5 ఆటోలు మెయింటైన్ చేసేవాళ్ళం సార్. ఖచ్చితంగా నా దగ్గర అంత టీం ఉండేది. వెనక ఒక ఆటో, ముందు ఒక ఆటో, మధ్యలో మా ఆటో ఉండేది. మా వాళ్ళంతా చిన్న చిన్న అలవాట్లను బట్టే చిన్న చిన్న వెపన్స్ పెట్టుకుని కూడా నాతో ఉంటూ ప్రయాణం చేసేవాళ్ళు సార్. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నాకు బాగా కోఆపరేట్గా ఉండేవాళ్ళు. ఎందుకు సేవా కార్యక్రమాలు చేస్తాను, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు అందరితో టచ్లో ఉండేవాడిని. అక్కడ 20 మంది జనం ఉన్నారంటే అక్కడ అశోక్ ఉన్నాడు అనేది వాళ్ళందరూ ఉండేటట్టు. వాళ్ళకి ఒక 30 మంది 50 మంది గ్యాదర్ అవుతున్నారు జనం అంటే ఖచ్చితంగా అక్కడ అశోక్ మాస్టర్ ఉంటాడు, ఆయన పిలుచుకురండి, ఆయనతో మాట్లాడదాం, వీతంతా కంట్రోల్ అవుతారు అనేది అంత స్టేజ్లో ఉండిచ్చాను సార్ నేను. బాడీ బిల్డింగ్ అన్నది ఒక ఎత్తు అయితే, మాతృహృదయ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్ ఒకటే కాదు, ఎవరికి ఏది లేకపోయినా వీధి కుక్కలకి అన్నం పెట్టడం నుంచి కరోనాలో వీళ్ళు చేసిన సేవ వర్ణాతీతం. ఎందుకంటే బయటకు రాని టైంలో ఒక బ్యాచ్ని 34 మంది బ్యాచ్ని డిఫరెంట్ ప్లేసుల్లో పంపించి ఫుడ్ సప్లై చేసి, అలాగే ఏదన్నా ఈ కృష్ణా జిల్లాలో పరిసర ప్రాంతాల్లో విపత్తులు సంభవించిన, ప్రమాదాలు సంభవించిన మొట్టమొదటి ప్రస్పందించి, ఎందుకంటే ఆయన అలాగనైనా అత్యద్భుతమైన ధనవంతుడు కూడా కాదు, చాలా నార్మల్ గా ఉంటూ కూడా, అంటే సంపాదించి పెట్టాలని కాకుండా ఏదో సంపాదించినంత కూడా దీనికే పెడుతూ గొప్ప హృదయం ఉన్న వ్యక్తిన, ఆ బిగ్ హార్టే ఈయన ఈరోజు ఏంటంటే ఒక సేవా తత్పరతగా, అలాగే బాడీ బిల్డింగ్ పట్ల అంటే శరీర దార్ఢ్యం పట్ల ఉన్న ఒక శిక్షకుడుగా, చాలా మంది బాడీ బిల్డ్ కోచ్ల కంటే కూడా చాలా పూర్వీకుడు. తర్వాత అంటే బాడీ బిల్డింగ్ క్రీడలో కూడా అనేకమైన సేవలు చేసి వివిధ కార్యక్రమాల్లోనే పెద్ద వ్యక్తులతోటి, అంటే పొత్తిరెడ్డి రామకృష్ణ గారు, అలాగే మన ఆంధ్ర బాడీ బిల్డింగ్ లో కానీ బెన్నీ ఫ్రాన్స్ అందరూ ఉండేవారు, అందరితో కూడా సుపరిచితుడు. ఈరోజు కూడా ఏదో మూల అశోక్ గారి పేరు వినబడుతుంటది. ఎక్కడో ఒక మనిషి పార్వతీపురంలోనే మేము వెళ్తే అశోక్ గారు శిష్యుడు అండి అన్నాడు. విజయవాడ అశోక్ గారు ఏంటి ఇక్కడ ఏంటన్నాను, లేదు సార్ మాకు నేర్పారు సార్ అన్నాడు. డిఫరెంట్ ఆంధ్ర ప్రాంతంలో డిఫరెంట్ ప్లేస్ నుంచి శిష్యగానం అలా విస్తరించి ఉంది. సో ఇటువంటి వ్యక్తులు నిజంగా మనకి ఈ ఆర్ట్కి, సమాజానికి తలమానికొని వ్యక్తులు, వీళ్ళు ఎప్పుడు కూడా పూజనీయులే. సతీష్, అది హిస్టరీ అంటే ఒక మనిషి చరిత్ర తెలుసుకోవాలంటే ఇలా ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ.